హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యార్థి కాంపిటేటివ్ గ్రూప్. నేను మీ అర్జున్ సార్ని. ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి ఈజ్, యామ్, ఆర్, వాజ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వాటిని ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగించాలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఈజ్, యామ్, ఆర్లను ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఈజ్, యామ్, ఆర్లను ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. మరి వాజ్ వర్లను పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు వాజ్ వర్లు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో కూడా చూద్దాం. వాజ్ను పాస్ట్ టెన్స్లో సింగులర్ నౌన్స్కు ఉపయోగిస్తాం. మరి వర్ను పాస్ట్ టెన్స్లో ప్లూరల్ నౌన్స్కు ఉపయోగిస్తాం. సరే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా. అయితే ఈ సెంటెన్సెస్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్ వర్లలో ఏది సూటబుల్ అవుతుందో మనము సెలెక్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద న్యూ పాలసీ డాష్ అనౌన్స్డ్ ఎస్టర్డే. ఏముంది? ద న్యూ పాలసీ డాష్ అనౌన్స్డ్ ఎస్టర్డే అన్నారు. అక్కడ న్యూ పాలసీ అంటే సింగులర్ కదా. సింగులర్కి ఏది రావాలని చెప్పాము? వాజ్ రావాలి. ఎందుకు వాజు? ఈ సెంటెన్స్ ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కనుక ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనము ఉపయోగించాలి. సరే, సెకండ్ సెంటెన్స్ చూడండి. ఐ డాష్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. ఇక్కడ ఐ ఉంది కదా. ఐ అంటే సింగులరా ప్లూరలా? సింగులరే కదా. మరి సింగులర్కి ఏమి ఉపయోగిస్తాం మనము? యామ్ కానీ లేదా వాజ్ కానీ ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు ఐ పక్కన యామ్ కానీ ఉపయోగించవచ్చు, వాజ్ కూడా ఉపయోగించవచ్చు. కానీ రెండిట్లో ఒకటే ఉపయోగించాలి. అది ఎలా డిసైడ్ చేస్తాము? సెంటెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, దాన్ని బట్టి మనము యామ్ ఉపయోగించాలా, వాజ్ ఉపయోగించాలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా ఒకసారి చూడండి. ఐ డాష్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. నేను వీకెండ్ కోసము ఎదురు చూస్తున్నాను. ఓకేనా? సో ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది కదా, అంటే వర్ధమాన కాలంలోనే ఉంది కదా. అయితే మనం ఇక్కడ యామ్ని ఉపయోగించాలి. థర్డ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ద ఫ్లవర్స్ డాష్ బ్లూమింగ్ బ్యూటిఫుల్లీ. ద ఫ్లవర్స్ డాష్ బ్లూమింగ్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ ఫ్లవర్స్ అని ఇచ్చారు కదా. ఫ్లవర్స్ అంటే ప్లూరల్ కదా. మరి ప్లూరల్కి ఏం వాడతాం? వాజ్ కానీ లేదా ఆర్ కానీ వాడతాం. అయితే ఆర్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్సెస్కి ఉపయోగిస్తాం. వర్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? పాస్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్సెస్కి ఉపయోగిస్తాం. ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది మరి? ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా? చూడండి. ద ఫ్లవర్స్ డాష్ బ్లూమింగ్ బ్యూటిఫుల్లీ అంటే చెప్తున్నాము పుష్పాలు చాలా అందంగా విరగబూసాయి లేదా వికసించాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం రావాలి మరి? వర్బు ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి ఆర్ రావాలి. వెరీ గుడ్. ఎస్, నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి. ఏమి ఇచ్చారు? ద సిటీ డాష్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటీ. అంటే ఈ నగరము చాలా అందమైన నగరముగా ప్రసిద్ధిగాంచింది. అంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తున్నారు కదా సెంటెన్స్. అయితే ఇక్కడ వర్బ్ ఏం రావాలి? ఈజ్ రావాలా, వాజ్ రావాలా? సిటీ అంటే సింగులరే కదా, అంటే ఏకవచనమే కదా. అయితే ఇక్కడ ఈజ్ రావాలి లేదా వాజ్ రావాలి. సో ఈజ్ ఎందుకు? ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈజ్ని ఉపయోగించాలి. వెరీ గుడ్. ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. ఏమిచ్చారు? దే డాష్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఏమిచ్చారు? దే డాష్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్. దే అనేది సింగులరా ప్లూరలా? దే అంటే వారు అని కదా మీనింగ్. వారు అంటే ప్లూరల్ కదా. అయితే ఇక్కడ వారు అంటే మనకు ఆర్ కానీ లేదా వర్ కానీ రావాలి.
సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేస్తాం కదా, ఇక్కడ ఆర్ రావాలా వర్ రావాలా అని. అయితే సెంటెన్సు ది డాష్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ ప్రాజెక్ట్, వారు కొత్త ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు అంటే సెంటెన్స్ మనకు తెలిసిపోతుంది ప్రెజెంట్ టెన్స్లో ఉందని. అయితే ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. 6th సెంటెన్స్ చూడండి. ద బేబీ డాష్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. ఇక్కడ బేబీ అని ఇచ్చారు. బేబీ అంటే సింగులరే కదా, అంటే సింగులర్ వచ్చినప్పుడు మనము ఎలాంటి వర్బ్ ఉపయోగించాలి? ఈజ్ కానీ లేదా వాజ్ కానీ ఉపయోగించాలి. అయితే ఈజ్ కానీ వాజ్ కానీ ఎప్పుడు ఉపయోగించాలి అనేది ఎలా డిసైడ్ చేస్తాం? సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. సెంటెన్స్ చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా ఒకసారి చూద్దాం. ద బేబీ డాష్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. బేబీ పీస్ఫుల్గా పడుకొని ఉంటా ఉంది అంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది. అంటే ఏం రావాలి మరి? ఈజ్గా వారా? ఈజ్. వెరీ గుడ్. ద బేబీ ఈజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. నెక్స్ట్ 7th సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. వీ డాష్ ప్లానింగ్ ఏ సర్ప్రైజ్ పార్టీ. ఇక్కడ ఏమిచ్చారు? వీ డాష్ ప్లానింగ్ ఏ సర్ప్రైజ్ పార్టీ. ఇక్కడ వీ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా. వీ అంటే మేము అని కదా అర్థము. అంటే ఇక్కడ ఏం రావాలి మరి? హెల్పింగ్ వర్బు ఆర్ కానీ రావాలి లేదా వర్ కానీ రావాలి. అయితే ఆర్ వర్ ఏది రావాలని ఎలా డిసైడ్ చేస్తాం? సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఆర్ను ఉపయోగిస్తాం, పాస్ట్ టెన్స్లో ఉంటే వర్ను ఉపయోగిస్తాం. చూడండి మరి. వీ డాష్ ప్లానింగ్ ఏ సర్ప్రైజ్ పార్టీ. మేము ఒక సర్ప్రైజ్ పార్టీని ప్లాన్ చేస్తున్నాం. సో ప్రజెంట్ టెన్స్లో ఉంది కదా, అయితే ఇక్కడ హెల్పింగ్ వర్క్ ఏం రావాలి మరి? ఆర్ రావాలి. వెరీ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద బుక్ డాష్ పబ్లిష్డ్ ఇన్ 2010. ఏమిచ్చారు? ద బుక్ డాష్ పబ్లిష్డ్ ఇన్ 2010. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బుక్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్ అంటే ఏకవచనం. సో ఇక్కడ మనము ఎలాంటి హెల్పింగ్ వర్బ్ని వాడాలి మరి? ఈజ్ అయినా వాడాలి, వాజ్ అయినా వాడాలి. రెండిట్లో ఏది వాడాలనేది సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. సెంటెన్స్ చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా? ద బుక్ డాష్ పబ్లిష్డ్ ఇన్ 2010. ఈ పుస్తకము 2010లో ప్రచురితమైంది అని ఉంది. అంటే ఇది ప్రజెంటా పాస్టా? పాస్ట్ టెన్స్ అంటే భూతకాలంలో ఉంది, అంటే జరిగిపోయిన కాలంలో ఉంది. సో మనం ఇప్పుడు పాస్ట్ టెన్స్కి ఏ వర్బ్ వాడాలి? వాజ్ వాడాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ద స్టూడెంట్స్ డాష్ గివెన్ హోంవర్క్ ఎవ్రీడే. ఏమిచ్చారు? ద స్టూడెంట్స్ డాష్ గివెన్ హోంవర్క్ ఎవ్రీడే. ఇక్కడ స్టూడెంట్స్ అని ఇచ్చారు అంటే స్టూడెంట్స్ అంటే విద్యార్థులని కదా. అంటే విద్యార్థులు అంటే బహువచన పదం కదా. అంటే బహువచనానికి మనం ఏం వాడాలి మరి? ఆర్ అయినా వాడాలి, వర్ అయినా వాడాలి. అయితే రెండిట్లో ఏది వాడాలని ఎలా డిసైడ్ చేస్తాం? సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మరి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది ఒకసారి చూద్దాం. ద స్టూడెంట్స్ డాష్ గివెన్ హోంవర్క్ ఎవ్రీడే. ప్రతిరోజు విద్యార్థులకు హోంవర్క్ ఇస్తారు. అంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తున్నాం కదా, కాబట్టి ఆర్ వాడాలా వర్ వాడాలా? ఆర్ వాడాలి. వెరీ గుడ్. ఎస్. నెక్స్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ద ఫుడ్ డాష్ డెలీషియస్ అట్ ద న్యూ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అని ఇచ్చారు. ఫుడ్ అంటే సింగులరే కదా. అంటే సింగులర్కి ఏం వాడతాం మనము? ఈజ్ అయినా వాడచ్చు, వాజ్ అయినా వాడచ్చు. రెండిట్లో ఏది వాడాలని ఎలా డిసైడ్ చేస్తాం? సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. చూడండి, సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా? ద ఫుడ్ డాష్ డెలీషియస్ అట్ ద న్యూ రెస్టారెంట్. అంటే ఆహారము న్యూ రెస్టారెంట్ అంటే కొత్త రెస్టారెంట్లో డెలీషియస్గా ఉందని చెప్తున్నాము, ప్రజెంట్లో చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మరి? హెల్పింగ్ వర్బు ఈజ్ రావాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే స్టూడెంట్స్, చూశారు కదా ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అని అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.